అది పోరుగడ్డ. నిజాం పాలకులకే వణుకు పుట్టించిన వీరభూమి. ఎదురు తిరిగితే తప్ప బతుకులేమని చాటి చెప్పిన రణక్షేత్రం. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురవుతోంది. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. తెలంగాణ సాయుధ పోరాటంలో జల్ జంగల్ జమీన్ అంటూ నినదించిన జోడేఘాట్ క్షేత్రం నుంచి ఈటీవీ ప్రత్యేక కథనం. ఇది క్రాంతివీరుడు కొమరంభీం కథ కాదు, ఆయన గుండెవేద. తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత ఆయన అసువులు బాసిన జోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచించింది. దానికి అనుగుణంగా 25 కోట్ల నిధులను సైతం కేటాయించింది. ఇప్పుడు ఆ మ్యూజియం ఎలా ఉంది, దాని నిర్వహణ ఏంటి, మీరే చూడండి. నిజాం అరాచకాలపై జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీలను ఏకం చేసిన వీరుడు కొమరంభీం. తెలంగాణ సాయుధ పోరాటంలోనే కాదు, నైరాస్యం ఆవరించిన ఏ ఉద్యమానికైనా ఊపిరినిచ్చే రణనినాదం భీమ. ఆయన పోరాట స్ఫూర్తిని నిత్య చైతన్య దీప్తిలా భావితరాలకు అందించాలని సంకల్పించింది ప్రభుత్వం. కోట్లు ఖర్చు చేసి జోడేఘాట్లో భీం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ సంకల్పానికి అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. కొమరంభీం ఆశయ సాధనలో 3 ప్రధానమైన అంశాలు. అవే జల్ జంగల్ జమీన్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జోడేఘాట్లో వాటికి సంకేతంగా 3 తోరణాలను నిర్మింపజేసింది. ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్శకునికి వాటి ప్రాముఖ్యతను వివరించాల్సి ఉంది. కానీ ఇక్కడ నిర్వహణ లేదు, వాటి గురించి పట్టించుకోవడం లేదు. భీం కంస విగ్రహం, పైలాన్, మ్యూజియం, విల్లాస్తో ఆదివాసీ చరిత్ర సంప్రదాయాలు, కొమరంభీం త్యాగనిరతిని చాటి చెప్పేందుకు ప్రయత్నించింది ప్రభుత్వం. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఐటీడీఏ, పర్యాటక శాఖలు ఆగమేఘాల మీద పనులు పూర్తి చేశాయి. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి పర్యటన రద్దవడంతో నిర్వహణ అటకెక్కింది. మ్యూజియానికి వేసిన తాళం వేసినట్లే ఉంది. భీం స్మారక పైలాన్కు వెలుగుల కోసం ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ పనిచేయడం లేదు. రణభూమి పేరిట ఏర్పాటు చేసిన నామఫలకం పడిపోయింది. ఐటీడీఏ, పర్యాటక శాఖల మధ్య సమన్వయం కొరవడింది. ఇది జోడేఘాట్లోని మ్యూజియం. భీం వాడిన పరికరాలు, చిన్నప్పటి నుంచి ఆయన చేసిన పోరాట ప్రతిమలను నిక్షిప్తం చేసిన భవనం. ఈ నిర్వహణ కూడా ఐటీడీఏ పరిధిలో ఉందా, పర్యాటక శాఖ పరిధిలో ఉందని ఇంకా తేలడం లేదు. ముఖ్యమంత్రి వచ్చి జోడేఘాట్కి 25 కోట్లు ఖర్చు పెట్టిన మెమోరియల్ కట్టాడు. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ లేక పర్యటకులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు తెలిపే విధంగా ఎవరు లేరు. మెయింటెనెన్స్ గురించి స్థానిక వాళ్ళకే ఇవ్వాలని కోరుతున్నాం. ఇంతకన్నా కట్టింది కానీ అంతా ఉన్నాయి, కానీ లోపల ఉన్నాయి. అవి చెప్పడం ఎవరు లేరు. ఇక్కడ వచ్చి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక్కడ దేవుళ్ళు పెట్టిండ్రు, అన్ని పెట్టింది. ఇక్కడ చెప్పేటోళ్ళు లేరు ఇక్కడ లోపల. భీం స్మారకమే కాదు, జోడేఘాట్ కేంద్రంగా ఉన్న ఆదివాసీ గ్రామాల్లోనూ నేటికి వసతులు సమకూరలేదు. గూడాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. రైతులకు పంట రుణాలు అందడం లేదు. ఇది కొమరంభీం సమాధి. ఏడాదికొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించడం తప్ప ఆ తర్వాత దీన్ని పరిగణలోకి తీసుకున్నవారు లేదు. దీని నిర్వహణను పట్టించుకున్నవారు లేరు. ఇక ఏమందాం, ఈ సమాధి సాక్షిగా మన్నించమని వేడుకుందామా, లేక పోరాటం చేద్దామని ప్రతినబుందామా? మీరే ఆలోచించండి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.